పాకిస్తాన్ పాపం రోజు రోజుకి పండిపోతుంది. ఎందుకంటే పాపాలు ఎక్కువగా భరించే పరిస్థితి ఈరోజు భూమికి లేదు. ఎందుకంటే నిత్యం ఎంతమంది చనిపోతున్నారో మనం చూస్తూనే ఉన్నాం. అంటే ఈ భారం ఎక్కువపోతున్నది, చాలా ఎక్కువైపోతున్నది, భూమి మొయ్యలేకపోతున్నది. ఎంతమంది జనాలున్నా మంచిగా ఉంటే ఎంతన్నా మోస్తుంది భూమాత. కానీ ఈ పాపాలు పెరిగిపోతుంటే మోసే పరిస్థితి లేదు. అందుకనే పాపాలు పండే రోజులు దగ్గర పడుతున్నాయి. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఆ వెర్షను. పాకిస్తాన్ పూర్తిగా బందీ, ఇంకేమీ వెళ్ళడానికి లేదు. ఒక పక్క భారత్ చండ్ర నిప్పులు కక్కుతుంటే మరో పక్క బలూచిస్తాన్ పూర్తి స్థాయిలో వాళ్ళని కొంగదీస్తుంది. పాకిస్తాన్లో పాక్ సైన్యానికి, బలూచిస్తాన్లో పాక్ సైన్యానికి ఎదురు దెబ్బ. బలూచిస్తాన్ కూడా పాకిస్తాన్కి ఉచ్చబోయిస్తుందండి. ఇంకెంతకంటే ఇంకేం చెప్పాలి. వాళ్ళు భారత్తో కయ్యానికి కాలు దూగుతున్నారు, కవ్వింపులు చేస్తున్నారు. బలూచిస్తాన్ చాలు వాళ్ళని మట్టు పెట్టడానికి. ఎక్స్క్లూజివ్గా ఇప్పుడు మనం ఆ విజువల్స్ అన్నీ కూడా మనం చూడొచ్చు. బలూచి లిబరేషన్ ఆర్మీ చేతికి మంగుచోర్ పట్టణాన్ని అంతా కూడా స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా బిఎల్ఏ డెత్ స్క్వాడ్ ముందు పాక్ సైనికుల లొంగుబాటు. ఏం చెయ్యలేక అన్నమో రామచంద్ర అంటూ, బాబోయ్ మమ్మల్ని క్షమించండి అంటూ పాక్ సైన్యం తోకబొడచడమే కాకుండా కాళ్ళు పట్టుకుంటుంది బలూచిస్తాన్ సైనికులకి. From China, Pakistan and other foreign powers. China, you came here without our consent, supported our enemies, helped Pakistani military in wiping our villages. But now it's our turn. Baloch Liberation Army guarantees you that CPAC will fail miserably on Baloch land. Majid Brigade comprises of a large number of volunteers who are ready to sacrifice themselves to protect our land. A special unit in Majid Brigade has been formed particularly to attack Chinese officials and its installations in Balochistan. President Xi Jinping, you still have time to quit Balochistan. ఇక బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీతో పాక్లో అంతర్యుద్ధం. ఇది అంతర్యుద్ధం ఎప్పటి నుంచో జరుగుతున్నది. కానీ వాళ్ళని పటాపంచలు చేసేసారు, పిట్టల్లా లేపేస్తున్నారు, దొరికినట్లు లేపేస్తున్నారు. సైనికులందరినీ కూడా బందీలుగా పట్టుకుంటున్నారు. ఇక పాక్కు చుక్కలు చూపిస్తున్న బలూచిస్తాన్ ఆర్మీ. బలూచిస్తాన్ ఆర్మీ అంటేనే పాకిస్తాన్ గడగడలాడిపోతున్నది. అంటే ఇంకా భారత్తో వాళ్ళు ఏమి యుద్ధం చేస్తారు, ఏమి నిలబడతారు, కొద్దిగా ఆలోచించాలి కదా. ఎందుకు అనవసరంగా అమాయక ప్రజలను చంపుతారు? మీ దుర్బుద్ధితో ఎలాగైనా ఇండియాలో ప్రవేశించి అమాయక ప్రజలను చంపుతున్నారు. ఇండియన్స్ని టార్గెట్ చేసి చంపుతున్నారు, హిందువులను టార్గెట్ చేసి చంపుతున్నారు. ఇప్పుడు మీ చావు మీరే కొని తెచ్చుకున్నారు. దానికి ప్రత్యక్ష నిదర్శనం ఈ విజువల్స్. మీ చావు మీరే కొని తెచ్చుకున్నారు. ఎవ్వరూ చేయదండి. ఎవడు చేసిన కర్మ వారు అనుభవించక తప్పదంటారు. ఎందుకంటారు? సూక్తులేమి ఫ్రీగా రావు కదా, ఉట్నే రావు. దీనికి ఏదో ఒక చరిత్ర ఉంటేనే ఆ సూక్తి బయటపడుతుంది. చేసుకున్నోడికి చేసుకున్నంత కర్మ కాలిపోతున్నది అంటారు. అంటే అర్థం ఏంటి? ఇదే పాక్ బందీ అవడమే. ఇదిగో ఈ ముగ్గురు త్రిమూర్తులు, వీళ్ళేదో ఇరగదీసేస్తాం, ఓడబొడిసేస్తాం అని వీరంగా వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఎక్కడున్నారు? బంకర్లలో బజ్జున్నారు. సరిగ్గా తిండి కూడా దొరకట్లేదట. అందులో ఒకరిద్దరు లేచిపోయారని కూడా వార్తలు వస్తున్నాయి. మరి లేచిపోయారో లేదో అన్నది మరికొన్ని రోజుల్లో తెలుస్తుంది, లేకపోతే ఏ క్షణానన్నా తెలియచ్చు. వీళ్ళొక్కరే కాదు, ఇంకా చాలామంది ముఖ్యులు బంకర్లో ఉన్న వాళ్ళందరినీ సైలెంట్గా మెసేజెస్ తోటి భారత్ కొట్టుకొచ్చేస్తున్నదని. అది బయటికి చెప్పట్లేదు, వాళ్ళు కూడా చెప్పట్లేదు. చెప్తే ఏంటి, ఆత్మస్థైర్యం కోల్పోతారు కదా. మేకపోతు గాంభీర్యాలు మనకు ఎక్కువ కదా పాకిస్తాన్లోని. మన దగ్గర ఏమీ లేకపోయినా సరే మీసాలకి సంపెంగ నూనె అంటారు. తినడానికి తిండి లేదు, ఉండదట ఆడికి. ఆడేం చేస్తాడు, బయటకు వచ్చినప్పుడు అలాని ఇంట్లో చూస్తే ఏముండదు తినడానికి, ఆకలితోటే వస్తాడు. కానీ ఎక్కడో మిగిలిన చిన్న సంపెంగ నూనె ఉంటుంది. ఆ సంపెంగ నూనె ఇలా మీసానికి రాసుకుని తిప్పుతుంటాడట. అంటే అది మంచి స్మెల్ వస్తుంటే, అబ్బా వీడేంట్రా ఎంత డబ్బు ఉన్నవాడురా, అమ్మో వీడు ఏం తినేసి వచ్చాడు ఇంట్లో, ఏ బిర్యానీలు తిన్నాడో, ఏ మటన్లు తిన్నాడో, లేకపోతే ఏ మాంసాలు తిన్నాడో, ఆడి ఫుల్గా డబ్బులు ఉన్నాయి అనుకుంటారట. దాని సామెత అది. తినడానికి తిండి లేకపోయినా సరే
మీసాలకు మాత్రం సంపెంగ నూనె ఎక్కడా తగ్గించరట. అలాంటి క్యారెక్టర్ ఏమీ లేదు అక్కడ. ఇప్పుడు అడుక్కు తినే స్టేజ్కి వచ్చేసింది. దేహి అంటూ ఇతర దేశాలని అడుక్కునే స్టేజ్కి వచ్చింది. లోకల్ తిరుగుబాటు, స్థానిక పాకిస్తాన్ ముస్లింలే తిరుగుబాటు చేస్తున్నారు. మీ వల్లే మాకు ఈ దరిద్రం పట్టింది, పొండురా మీరందరూని, లేకపోతే మేమే చంపేస్తామంటున్నారు. వాళ్ళు వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వట్లేదు, వాళ్ళే లేపేస్తామంటున్నారు. దాంతో ఏం చేస్తున్నారు, వీళ్ళు బంకర్లో కూర్చుండి అప్పుడప్పుడు ఒక స్టేట్మెంట్ వదులుతుంటారు, ఒక రికార్డింగ్ వదులుతుంటారు. సో అవేమి ఇంకా పప్పులు ఉడకవు, అయిపోయింది. ఇంకా అదంతా కూడా అయిపోయింది. ఇక పాక్కు చుక్కలు చూపిస్తున్న బలూచిస్తాన్ ఆర్మీ. ఒక పక్క భారత్ ఎక్కడొచ్చి చండ్ర నిప్పులు కక్కి ఎక్కడ మనల్ని మట్టు పెట్టేస్తుందో టెన్షన్తో ఉంటే, బలూచిస్తాను మా దేశం మాకు ఇచ్చేయండి, మీ చావు మీరు చావండి, మాకు సంబంధం లేదని చెప్పి వాళ్ళు అటాకులు చేసేస్తున్నారు. బందీలుగా పట్టుకున్నారు. విజువల్స్ అన్నీ చూడండి, గొడ్డలు ఇప్పేస్తున్నారు. పాకిస్తాన్ సైనికులు గొడ్డలు ఇప్పుతున్నారు లిటరల్గా చెప్పాలంటే. అంటే అంత అవమానకరంగా చేస్తున్నారు వాళ్ళని. అంటే ఇంకా మీకు బుద్ధి రాలేదురా అని, మీకు బుద్ధి తెచ్చుకోవాలని చేస్తున్నారు వీళ్ళు, వేరే అంశాలు ఏం కాదు ఇందులోని. ఇక పాకిస్తాన్ సైనికులను హతమారుస్తున్న బిఎల్ఏ దొరికినట్టు లేపేస్తున్నది. ఎవడన్నా కానీ తిరగబడ్డా ఆడికి అదే కడచూపు, కడసారి చూపు అంతే. ఇంకా ఎక్కడ ఎలా ఉన్నాడో తెలియదు. మొత్తం అందరినీ మట్టు పెట్టుకుంటే వెళ్ళిపోతున్నారు. చాలా అగ్రెసివ్గా వెళ్తున్నారు. దీంతో టెన్షన్ మొదలైంది. ఇక బలూచిస్తాన్ వీడాలని పాక్ చైనాకు హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నది. మీరు దర్యాదగా వెళ్ళిపోతే వెళ్ళిపోండి, లేదు మీరు ఇక్కడ ఉండి నాటకాలు ఆడదాము, ఏదో యుద్ధం చేద్దాము, మా మీద మీరు ఆధిపత్యం చెలా ఇద్దాము అంటే మట్టిలో కలిపేస్తాం అంటూ హెచ్చరిస్తుండమే కాదు, ఆల్రెడీ కలిపేస్తున్నారు. దొరికినట్టు మట్టిలో కలుపుతున్నారు. ఇక బలూచిస్తాన్పై నియంత్రణ కోల్పోతున్న పాకిస్తాన్. బలూచిస్తాన్ని పాకిస్తాన్ వదులుకునే టైం వచ్చేసింది. ఆక్రమిత కాశ్మీర్ను కూడా వదులుకునే సమయం ఆసన్నమైంది. వదులుకోకపోతే దానికోసం ఏ కలుగుల్లో నుంచి బయటకు వచ్చినా సరే సమాధి అయిపోవాల్సిందే. ఇంక అందులో వేరే అనుమానమే లేదంటూ వస్తున్న వార్తల నేపథ్యం. సిగ్నల్స్ కూడా ఆ రకంగానే వెళ్తున్నాయి. మిసైల్స్ అన్నీ కూడా టార్గెట్లకి ఎక్కుపెట్టి ఉన్నాయి. బాంబర్లు అన్నీ కూడా టార్గెట్లకి ఎక్కుపెట్టి ఉన్నాయి. ఏ మూల నుంచి ఏ రకంగా అరేబియా సముద్రం అంతా కూడా ఆక్రమించుకున్నారు. పాకిస్తాన్ సరౌండింగ్స్ ఏవైతే ఉన్నారో భూమధ్య రేఖలన్నింటినీ కూడా మోహరించి ఉన్నాయి. ఇలాగ చిటికేస్తే ఏమీ లేదు, మన సినిమాల్లో చూసినట్టే ఉంటుంది. Majid Brigade comprises of a large number of volunteers who are ready to sacrifice themselves to protect our land. A special unit in Majid Brigade has been formed particularly to attack Chinese officials and installations in Balochistan. President Xi Jinping, you still have time to quit Balochistan. సినిమాల్లో యుద్ధాలు చూస్తుంటాం కదా, దానికి పెద్ద టైం ఏం పట్టదు, విడుచుకు పడిపోతాయి. టార్గెట్లు ఫిక్స్ బంకర్లు అవనియండి, నేతలు అవనియండి, ఎక్కడ ఉందో మొత్తం ఫిక్స్డ్ అంతా కూడా భారత్ దగ్గరికి వచ్చేసిందని. ఓ పక్క బలూచిస్తాన్, మీరు దేశాన్ని వదిలి వెళ్ళకపోతే మేమే లేపేస్తాం, ఇంక మీరు వెళ్ళడానికి ఉండదు, ఇంకెక్కడికి వెళ్ళడానికి ఉండదు, మమ్మల్ని దాటడానికి ఏముండదని చెప్పి ఎక్కడికక్కడ లేపుకెళ్ళిపోతున్నారు. ఇక బలూచిస్తాన్పై పూర్తి స్థాయిలో పాకిస్తాన్ నియంత్రణ కోల్పోయింది. క్వెట్టా నగరం స్వాధీనం దిశగా బిఎల్ఏ దాడులు చేస్తుంది. ఆల్రెడీ ఇక్కడ మంగుచోరు పట్టణాన్ని స్వాధీనం చేసేసుకున్నారు, అక్కడి నుంచి తరిమి కొట్టారు. ఇప్పుడు క్వెట్టా నగరం స్వాధీనం దిశగా బిఎల్ఏ దాడులు చేస్తుంది. పాక్ సైనికులతో పాటుగా అధికారులను బంధించిన బిఎల్ఏ. ఒక్కసారిగా మనం విజువల్స్ చూడొచ్చండి. పాక్ సైనికులతో పాటుగా అధికారులను కూడా అక్కడ పట్టుకుంది. బలూచిస్తాన్ను స్వతంత్ర దేశంగా ప్రకటించాలని వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. పుండు మీద రోకల పోటు అంటే ఇదే పాకిస్తాన్కి. అసలే పుండు, భారత్ మామూలుగా ఆ పుండుని కెలకటం లేదు. దీని మీద బలూచిస్తాన్ ఒక్క రోకల పోటు వేస్తే నరకం కనిపిస్తుంది, నశాలానికి ఎక్కేస్తుంది ఆ పెయిన్. ఎందుకు బతికేంట్రా బాబు అని అనిపిస్తుంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు పాకిస్తాన్ ఉంది. ఒక పక్క బలూచిస్తాను, మరో పక్క భారత్ సైనికులను పట్టుకున్నారు. సైనికులను దొరికినట్టుగా ఎవడు ఎగస్ట్రాలు చేసినా అక్కడికక్కడ హతమార్చేస్తున్నారు. ఇది ఇలా కొనసాగుతుంటే అధికారులని సైనికులను పట్టుకుని వాళ్ళని వస్త్రాభరణ చేస్తున్నారు, బట్టలు ఇప్పించి రోడ్ల మీద నిలబడుతున్నారు. ఇది మా సత్తా, ఇంకా మీరు ఎక్స్ట్రాలు చెయ్యొద్దు. ఆ విజువల్స్ చూస్తుంటే అసలు ఎంత అవమానకరమైన స్టేజ్లో తెచ్చుకున్నదండి. ఒక్క తప్పు కదా వాళ్ళ జీవితాలు నాశనం చేసింది. పాకిస్తాన్లో ప్రశాంతంగా మీ పాలన మీరు సాగించుకోకుండా ఉగ్రమూకలను మేము పోషిస్తాం, 30 సంవత్సరాల నుంచి మేము ఇలాగే చేస్తున్నామని చెప్పి బహిరంగంగానే మాట్లాడుతున్నారంటే ఎంత నిస్సిగ్గుగా
వాళ్ళ ఆలోచనలు ఉన్నాయి? ఎంత దుర్మార్గంగా వాళ్ళు ముందుకు సాగుతున్నారు? మరి ఇలాంటి పరిస్థితుల్లో బలూచిస్తాన్ ఎందుకు ఆపుతుంది? అవకాశం వచ్చింది, వాళ్ళు వేసేస్తున్నారు. భారత్ ఇంకా క్షమించకూడదు అనుకున్నారు, వీళ్ళు ఫిక్స్ అయిపోయారు. అన్ని దారులు క్లోజ్ చేశారు. దొరికినట్టుగా మెసేజెస్ అన్నింటినీ కూడా ఎక్కుపెట్టి ఉంచారు. ఒక పక్క దొరికిన వాళ్ళందరినీ బలూచిస్తాన్ వేసేస్తున్నది. బట్టలు ఇప్పి మరీ అవమానకరంగా రోడ్ల మీద నిలుకోబెట్టి ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నది. ఇక పూర్తిగా పాకిస్తాన్ మదం అణిగినట్టే. ఇంతకాలం ఏదైతే విర్రవీగారో అది అన్ని యాంగిల్స్ నుంచి కూడా, ఆల్ యాంగిల్స్ నుంచి ఇవాళ పూర్తిగా డౌన్ఫాల్ అయిపోయి బిక్కుమంటూ బతికే దుస్థితుల్లో పాకిస్తాన్ కొట్టుమిట్టాడుతుంది.